విని దేవుని మాటలు దేవుని భయంతో వినాలి. పిచ్చి పిచ్చి ఇస్తాను. ఇప్పుడు పాటలో కూర్చున్నావు, ఆ సినిమాలో కూర్చున్నావు, తెలుగు ఉండాలి కొంచెం. ఎందుకు పిలుస్తావా ఎట్లాటోళ్ళు మధ్య? అలా కాకుండా లేదు. దేవుని వాక్యం కొరకు ఆకలి లేదు, అంతా ఆవరిస్తావా? అయితే దేవుని వాక్యం దేవుని భయంతో విను. నీతి న్యాయాలు దేవుని సింహాసనానికి ఆధారం. నీ వల్ల అన్యాయం జరగకుండా చూసుకో. మరి కనికరం కోరినాడు దేవుడు. ఏడన్నాడు మత్తయి సువార్త 9:13, బలిని కోరలేదు, కనికరం కోరినాడు. మీకా 6:6-8 వరకు అన్నాడు, మనిషి నుంచి దేవుడు ఇంతకంటే ఏం కోరినా అని చెప్పి అంటాడు, న్యాయంగా నడుచుకుంటా, కనికరం చూపుట, కనికరం చూపుట. ఇంకేంటి? దీన మనస్సు కలిగిన దేవుని ఎదుట నడుచుకున్నట్టు. ఇంతే కదా దేవుడు అడిగినాడు అని చెప్పినాడు. 3 విషయాలు దేవుడు కోరింది. దాంట్లో న్యాయం ఉంది అనగా కనికరం. అంటే ఎవరు కరెక్ట్ అంటే నువ్వే కరెక్ట్ ఏమో. దేవుడు అన్నాడు కనికరం తీర్పును మించే విషయం. నువ్వు కరెక్ట్ అయితే కూడా ఓర్చుకోరాదా? అది కనికరం కోరినాడు దేవుడు. మొదటి కొరింథీ 10:22, నిల్చున్నానని అనుకునేవాడు పడకుండా జాగ్రత్త పడాలి. సరే నీలో తప్పులేదు, మంచిగా తూపు ఆయన రూపులోకి ఎదిగే ప్రయత్నం చేస్తుంది. అయితే పడతానేమో అని ఆ భయంతో బ్రతకాలట. నిల్చున్నానని అనుకునేవాడు కూడా పడకుండా జాగ్రత్త పడాలి. నేను పడను అనడానికి లేదు, నేను అనడానికి లేదు, నువ్వు అనడానికి లేదు. మనుషులను వాటిదే ఎంటున్నది దేవుని చేరుకునే వరకు నేను గెలిచినా అనడానికి లేదు. రెండు కాళ్ళు పరలోకంలో ఉండే వరకు కూడా ఇంకా గ్యారెంటీ లేదు. ఒక కాలు బయట ఉన్నాడు, వాటి లాగుతాడట సైతం. అందుకే ఫిలిప్పీ 2:12 రాసింది, భయంతో వణుకుతో మీ స్వరక్షణ కాపాడుకుని కొనసాగించుకోవాలి. నీళ్ళు ఇస్తే పుణ్యం అండి తెలుసా? వాళ్ళకి పుణ్యం వచ్చేసి. ఫిలిప్పీ 2:12, భయంతో వణుకుతో మీ స్వరక్షణ కాపాడుకోవాలంటే కొనసాగించాలంటే అనమాట. నువ్వు సాధించింది పదిలపరుచుకుని ఇంకా కొత్తవి సమకూర్చుకోవడం, నువ్వు సాధించినవి పోగొట్టుకోకుండా ఇంకెక్కువ జమ చేసుకోవడం అన్నమాట కదా. రక్షణ భయంతో వణుకుతున్నట కాపాడుకుని కొనసాగించాలి. 2 కొరింథీ 3:28, ఆయన రూపులోకి మార్చుకుంటున్నాడట దేవుడు, మహిమ నుండి అధిక మహిమకు. ఇట్లా మనం అడుగులేసే వేళ సరే బాప్తిజం తీసుకుని చాలా ఏళ్ళు అయిపోయింది, సేవ మీ మధ్యలో మొదలు పెట్టి 9 ఏళ్ళు అయింది రోజుకి చెప్తున్నాడు కదా. సరే ఆ విషయం ప్రార్థన చేద్దాం కానీ ఇంకేదో మురిసిపోయి ఉబ్బిపోయేది ఏం లేదు. నాకు కొంచెం బాధ కూడా అవుతుంది. 9 ఏళ్ళు అయితే ఎంత అడుగులేసి ఎంత ముందు అడుగులేదు. ఆయన రూపులోకి మారించేస్తా. అభివృద్ధి లేదు. ఇప్పుడు బాగా ఫలిస్తే దేవునికి మహిమ. నేను రాసుకునే చాలా ఉంటే కూడా కొన్ని నిమిషాలు నేను ముగించేస్తా. అయితే ఎందుకు ఎదగలేదు? కొత్త ఇగుళ్ళు, కొత్త రెమ్మలు, కొమ్మలు ఉంటే పూల పండ్లు అయితే కొత్తవి కదా. రెమ్మలు ఏం లేవు, కొత్త ఇగులు లేవు, అభివృద్ధి లేదంటే ఆత్మీయంగా మరి చెట్టుకు పురుగు పడితే అది పాడవుతుంది, ఎదగదు ఇంకా కదా. నేనేమంటున్నాను, ఏ పురుగు పట్టిందో నీ ఆత్మీయ జీవితానికి
ఫలం లేదు, ఎదుగు బొదుగు లేదు అనే పరిస్థితి అయితే దేవుని అడగరాదు. ఆ మూల కారణం. ఇప్పుడు ఒక్కొక్కరికి రోగం వస్తుంది. అప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గర పోతే డయాగ్నోసిస్ సరిగా ఉండదు. ఒక రోగానికి గుర్తుపట్టక వాళ్ళు ఇంకో రోగం అంటారు. ఆ ఇంకో రోగానికి మందిస్తారు. ఉన్న రోగం పోదు, మందుల బాధ ఒకటి కదా. ఎప్పటికో ఇంకో డాక్టర్ చెప్తాడు ఆ రోగం కానీ ఈ రోగం. అయితే అప్పుడు ఏమవుతుంది? ఆలస్యం అవుతుంది. అప్పటికి ఖర్చు ఎక్కువ, రోగం ముదిరిపోతుంది, సాగు దగ్గర వస్తుంది కదా. అందుకే రోగం సరిగ్గా గుర్తుపడితే సగం మంచిగా అయిపోయినట్లంట. రోగం ఏంటో సరిగ్గా గుర్తుపడితే ఇంకేం ట్రీట్మెంట్ దొరుకుతుంది, మంచిగా అవుతారు. డయాగ్నోసిస్ ఈజ్ హాఫ్ క్యూర్ అంటారు. అయితే మరి ఆత్మీయంగా నువ్వు ఎదగకుండా ఉండడానికి మూల కారణం ఏంటో నువ్వు దేవుని అడుగు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తప్పులు ఒప్పిస్తాడు కదా. దేవుని అడుగు, ప్రభువా ఏళ్ళు గడిచిపోతున్నాయి, నేను ఎప్పటిలాగే ఉంటున్నా, ఇంకొంచెం చల్లారినా, ఇంకొంచెం వెనుకకు పోయినా నా పరిస్థితి. నా కారణం నేను ఒప్పుకుంటా, వదిలిపెడతా, నాకు నేర్పించమని దేవుని అడగాలి. తప్పక నేర్పుతాడు, తప్పక నేర్పుతాడు. మరి అప్పుడే మనం ఎదగడానికి అవుతుంది కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి మామూలుగా సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే మలేరియా వచ్చింది, జ్వరం వచ్చింది, ఆ జ్వరానికి మందు దొరకాలి కదా. ఒక రకమైన జ్వరం అది. వీడు వణుకోకుండా ఉండడానికి మందు ఇచ్చినట్టు కదా. వణుకోకుండా ఉండడానికి మందు ఇస్తే వణుకోకుండానే జ్వరం ఉంటుంది దానికి కదా. కానీ సిమ్టమ్స్ ట్రీట్ చేయడం కాదు, పైన మందు రుద్దేది కాదు. ఇప్పుడు ఎవరికి క్యాన్సర్ గడ్డ అయింది, మరి ఒకటి ఏదో ఆయింట్మెంట్ ఇస్తారు, రుద్దుకు పోతుంది. అంటే అది లోపల క్యాన్సర్ గడ్డ ఉంటే పైన ఏదో ఆయింట్మెంట్ రుద్దితే పోతుందా? మరి చాలామంది క్రైస్తవులు అట్లా ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఉన్న బలహీనత, ఆ తప్పు, మొదటి వరకు పోరు. చెట్టు వేరుతోని ముండ్లకంపు ఉంది, వేర్లతో గుంజి పారేయాలి కదా, తీసి పారేయాలి, లేకుండా అది మళ్ళీ వస్తుంది. ఒక్కొక్కరు ఏం చేస్తారు, పైన కొమ్మలు కట్ చేస్తారు, ముద్దు కట్టి వేర్లు ఉన్నాయి మళ్ళీ వస్తుంది కదా. అట్లా చెప్తున్నా మూల కారణం మొత్తం గెలవడానికి నీవు అంత చేయాలి, ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీలవుతుంది కదా, లేకుంటే వీటితోనే సరిపోతుంది. మొలుస్తుంది కొట్టేస్తాం, మొలుస్తుంది కొట్టేస్తాం. సరే ఇంకొకడు ఉంటాడు, పుండు ముఖానికి అయింది, పాపం ఎవరికో. ఆడేమంటాడు, ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టాలి, మందు పెడతామా, కాళ్ళకి పెట్టుకుంటామని. పుండు ఒక దగ్గర, మందు ఒక దగ్గర, మంచిగా అవుతుందా అక్క నువ్వు చూసి కాదు కదా. పుణ్యడం దొమ్మని దాన్ని పడాలి. నువ్వు మూల కారణం దేవుని నీ బలహీనతలు గెలవాలి, నీ రహస్య తప్పులు వదిలిపెట్టాలి, ఒక్కరు వదిలిపెట్టాలి, మళ్ళీ ఆ తప్పులు మళ్ళీ చేయొద్దు. అట్లా కదా మనం గెలిచేది. చిన్న చిన్న ప్రయత్నాలు